వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము ఊరు వచ్చామండి. మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము ఊరు ఎందుకు వచ్చామంటే ఇంటి సంబరాలు చేస్తున్నామండి. మేము ఈ సంబరాలు ఏమో మా మ్యారేజ్ అయ్యాక అమ్మమ్మ తాతయ్య చేస్తామని దేవుడికి మొక్కారండి. కానీ ఇప్పుడు కుదిరిందండి. ఆ రోజు ఎర్లీ మార్నింగే మా రిలేటివ్స్ అందరూ మాకు హెల్ప్ చేయడానికని వచ్చారండి. ఇదేమో దేవుడికి ప్రసాదం చేస్తున్నారండి, పాలకాయలు. ఇదేమో మా హేమాష్ బాబు తాతయ్యతోని. నేనైతే ఆ రోజు ఇలా సింపుల్గా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యానండి. ఆ రోజు మా రిలేటివ్స్ అందరూ వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారండి. అసలు వాళ్ళు లేకపోతే మేమైతే ఉపవాసంతో ఇవన్నీ చేయడం చాలా కష్టం. ఫస్ట్ అయితే సంబరాలంటే దేవుడికి చేసేది ఈ ప్రసాదమే అండి. పాలకాయలేమో ఊరంతా పంచుతామండి. సో ఇక్కడ చాలా పెద్ద అమౌంట్లోనే చేశారు. ఇది చూడండి, ఇదేమో హాట్ ఆయిల్లో అవన్నీ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏమో ఇక్కడ మా దాసుడు అయితే వచ్చారండి. వాళ్ళు నైట్ పూజకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. దాసుడి చేతిలో స్టిక్స్ చూస్తున్నారు కదండి, అందుకేమో కోలాలు అంటారంట. ఆ కోలాల లోపల అయితే తెలక పిండి నింపుతారు. దానికి చుట్టూ కాటన్ క్లాత్ అయితే చుట్టూ స్టిచ్ చేస్తారండి. దాని తర్వాత వానికేమో నువ్వుల నూనెలో డిప్ చేసి ఉంచుతారు. నైట్ ఏమో దేవుడికి ఊరేగించేటప్పుడు అదైతే బాగా యూజ్ చేస్తారండి. ఇటు వచ్చేసి మా హేమాష్ బాబు అయితే ఫుల్గా అన్ని డొక్కులతో ఆడుకుంటున్నాడండి. మా ఇంటి దేవుడు వచ్చేసి కృష్ణ అవతారం అండి. ఆ గోడ మీద క్లాత్ చూస్తున్నారా, అదేమో అవతారం క్లాత్ అంటారండి. ఎవరైనా ఇంటిలో ఆడపిల్లలు ఉంటే ఆ పేరు మీద అక్కడ అంటిస్తారండి. అండ్ ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి దేవుడి దగ్గర. నైట్ అయితే మేము శారీ కట్టుకున్నానండి. మేమందరం అయితే ఇలా రెడీ అయ్యామండి, ఫుల్గా ట్రెడిషనల్ క్లాత్ వేసుకొని. ఇప్పుడు నైట్ అయితే దేవుడికేమో ఊరేగిస్తున్నామండి. బుట్టేమో తల మీద ఇప్పుడు తాతయ్య పెట్టారు. అలా ఊరంతా తిరుగుతామండి దేవుడికి ఊరేగిస్తూ. ఈ దేవుడి బుట్ట వచ్చేసి ఫస్ట్ తాతయ్య పట్టారండి. అలా ఫ్యామిలీలో ఒక్కొక్కరు పడుతూ ఉంటారండి. దాసుడు వచ్చేసి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. మాయాకి బుట్ట ఇచ్చేసి ఇప్పుడు తాతయ్య అయితే అక్కడ డాన్స్ చేస్తున్నారండి. నెక్స్ట్ మాయ తర్వాత అయితే నేను పట్టానండి.
ఈ దేవుడి బుట్ట చాలా పవర్ఫుల్ అండి. ఈ బుట్ట ఎవరి తల మీద పెట్టుకుని ఏ కోరికలు కోరుకున్నా అన్నీ తీరుతాయండి. ఈ స్టిక్ చూస్తున్నారండి, దానికి బనానాస్ కట్టారు. ఇలాంటి స్టిక్ ఏమో సింహాచలంలో ఉంటుందండి. ఈ స్టిక్ చుట్టూ ఏమో మ్యారీడ్ కపుల్స్కి కడతారండి ఇలా. అంత తర్వాత మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే అవన్నీ తీరుతాయి అంటారు. సో నేను మా ఆయన కూడా ట్రై చేశానండి. సో ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే నైట్ 12 అయిందండి. మేము ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇలా ఈ పానకం తాగేసి ఉపవాసం ఇరాలంటండి. ఈ పానకం అయితే చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.